ఇప్పుడు మనము ఇంతకుముందు స్టీల్ పెట్టాం. స్టీల్ పెట్టి ఏంటంటే దీనికి స్టీల్ కట్టాం. స్టీల్ కట్టుకున్న ముందు ఏంటంటే మనం మౌల్డ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది హాంచ్ పోర్షన్. మీరు అనుకుంటారు హాంచ్ మన బాక్స్ షేప్ లో ఉంటుంది. హాంచ్ పోర్షన్ దగ్గర ఇలా మనం ఒక చిన్న స్లోప్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకంటే హాంచ్ కూర్చోవాలి కదా ఇలా. అందుకు ఇంతకుముందు మనం చూసాం కదా ఆడ ఆ హాంచ్ అయితే కూర్చుంటుంది. ఇలా పెట్టుకుంటాం మనం ఇన్నర్ మౌల్డ్. ఇది ఇన్నర్ మౌల్డ్ ఇలా పెట్టిన తర్వాత అవుటర్ మౌల్డ్ కి ఇది షట్టర్ మనం సపోర్ట్ ఇచ్చుకున్నారు ప్రజెంట్. ఇప్పుడు స్టీల్ అంతా నీట్ గా దీనికి అంతా కట్టిన తర్వాత మనకు ప్రాపర్ అంతా ఇప్పుడు ఏంది స్టీల్ దయ్యాలు ఎలా యాజ్ పర్ డ్రాయింగ్ పెట్టుకొని హాంచెస్ పెట్టుకొని షియర్లింగ్స్ పెట్టుకొని వీప్ హోల్స్ పెట్టుకొని కాంక్రీట్ కవర్ పెట్టుకొని కింద గ్రూస్ పైన గ్రూస్ అన్ని పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత ప్రాపర్ ఎవ్రీథింగ్ ఫైన్ వచ్చి కన్సల్టెంట్ వచ్చి చెక్ చేసిన తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం అనేది షట్టర్ అనేది క్లోజ్ చేసుకుంటాం. ఇది ఈ షట్టర్ అవుటర్ షట్టర్. ఈ అవుటర్ షట్టర్ అనేది క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకున్న తర్వాత మొత్తం లెంత్ అన్ని చెక్ చేసుకొని కాంక్రీట్ వేసేసి కాంక్రీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ ఇలానే మొత్తం అవుటర్ డీ షట్టరింగ్ చేస్తాం. ఇన్నర్ తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్. ఇది ఒక సెగ్మెంట్, ఒక చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకేనా? బాయ్.